అందరికీ నమస్కారం. సిరి ఇంటి వంటల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే లివర్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనకు లివర్స్ ఇవి ఉంటాయి కదా, కందనకాయలు అంటారు కొన్ని సైడ్లు ఏమో ఉలవకాయలు అంటారు, ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు మనకు అవి ఏమంటారు అనేది కాదు, కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ దీంట్లోని ఉడకబెట్టుకొని వంపేసుకొని వండుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కోడికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లివర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీటిని మంచిగా మనం వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసుకొని బాగా మరిగించుకొని ఈ నీళ్ళని వంపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకుంటేనే హెల్త్కు మంచిది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈసారి ఎవరైనా లివర్ ఫ్రై, ఈ కందనకాయల ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రాసెస్లో చేయండి. డైరెక్ట్ వండితే ఏమవుతుందంటే మనం ఎక్కువ బాయిల్ చేయకపోతే అందులో అంత టేస్టీగా రాదన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇట్లా తీసి పక్కన పెట్టుకొని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా చేసుకోవచ్చు. తర్వాత మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 4-5 లవంగాలని, ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 2 వరకు యాలకుల్ని వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మరీ వేయకుంటే ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీ తగులుతూనే మంచిగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. తర్వాత ఒక 4 వరకు పచ్చిమిర్చి చీలికలను ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా పొడవుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇట్లానే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా 1 స్పూన్, అంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్, అందుకోసం వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయల్ని ఎంత సన్నగా కట్ చేసినా కదా, మీరు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అట్లనే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే ఇందులోకి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు, మీరు ఉంటే వేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న లివర్స్ని ఇందులో వేసుకోవాలి. మనం ఫ్రై చేసిన ఉల్లిపాయల్లోకి వేసుకున్న తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటేసారి పెద్దగా పెట్టేస్తే మొత్తం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఒక మూతను ఉంచుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మళ్ళీ ఒకసారి తీసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా. మనం ఏ కూరలు చేసినా కూడా ఎక్కువ మాడనీయకుండా, మరీ పచ్చిగా కాకుండా ఎంత ఉడికించాలో అంత ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల వరకు వేస్తున్నా, మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి, మరీ ఎక్కువగా కాదు, తినేటట్టుగా ఉండాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం వేసిన కారం పొడి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మనం కారం వేసిన తర్వాత మూతను పెట్టుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత మూతను తీసుకుంటే ఇట్లా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడే మనకు తెలిసిపోతుంది అన్నమాట కూర కొంచెం ఫ్రై అయిపోయిందని చెప్పేసి. కారం
మంచిగా ఫ్రై అయితేనే ఏ కూర అయినా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోదు. ఇప్పుడు మనం కారం పొడి ఇట్లా మొత్తం ఫ్రై అయిన తర్వాత కారం పొడి మనం ఒక 2 చిన్న స్పూన్లు ఉంటాయి కదా, అవి ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూతను ఉంచుకొని మనం తీసుకొని చూస్తే ఎంతో టేస్టీగా ఉండే లివర్ కందనకాయల ఫ్రై రెడీ అవుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఏముండదు, కానీ ఫస్ట్లో మనం నీళ్లు వేసి కొంచెం పసుపు వేసి ఉడికిస్తాం కదా, అది మాత్రం ఎవ్వరూ మిస్ చేయకండి. అందరూ ఆ ప్రాసెస్లోనే చేసుకోండి. ఎట్లా చేసుకున్నా సరే తర్వాత, కానీ ఫస్ట్ మాత్రం వాటిని ఉడకబెట్టుకొని వంపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. ఈ కందనకాయలు లివర్ ఫ్రైని మీ ఇంట్లో కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం సిరి ఇంటి వంటల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా వండి పెడితే ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.